అక్క నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. అబ్బా నేను ఇంకా పేర్లు అందరే చెప్పిన, నా లైవ్కి వచ్చేది వాళ్ళే, ఇంకెవ్వరు చెప్పండి మీరు, నేనేం చెప్పని చెప్పాలి. స్వప్న నువ్వా? నువ్వు నన్ను ఆట ఆడుతున్నావా? తమ్ముడు కాదన్నావు, నువ్వేనా? శ్రీశైలం తమ్ముడు ఎవరో చెప్పవా ప్లీజ్? తను ఏ పండు తమ్ముడు, పండు తమ్ముడు హాయ్ తమ్ముడు, నాకు నీకోసమే నాన్ వేసిన. పండు తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నావా? దొంగ తమ్ముడు, దొంగ తమ్ముడు, పండు తమ్ముడు అయితే. శ్రీశైలం కరెక్టేనా? పండు తమ్ముడే కదా? శ్రీశైలం ఉంటే మెసేజ్ చేయి. పండు తమ్ముడే కదా? కరెక్టే కదా? అమ్మా పండు తమ్ముడు నాతోనే ఆటలాడతావా? ఈరోజు ఏం తాగలేదు, నిన్న తాగింది దిగలేదు, ఇంతకు ముందే లేచాను, తలకాయ నొప్పి లేస్తుంది. అవునా? ఓకే ఓకే, మరి నువ్వు ఒక్కటి తాగితే గలానే ఉంటుంది. ఈ అక్కలు ఉన్నారు, ఈ అక్కలకు పోయాలని ఉంటే బాగానే ఉండు. మరి అక్కలకు పోయొచ్చు కదా. పండు బ్రో మెంటల్ది చెప్పేసింది బ్రో. మరి చెప్పనా మరి? ఆట ఆడుకుందాం అనుకున్నారా నాతోటి? అమ్మా తమ్ముడు దెబ్బలు పడతాయి. మరి ఇద్దరు అక్కలు ఉన్నారు, మెంటల్ అక్కలు, వాళ్ళకి పొయ్యాలి కళ్ళు. నేను ఒక్కరు తాగానే ఎలా తాగాలని అనొద్దుగా. మెంటల్ అక్క మెంటల్ అక్కనే పో, నాకేంది. మరి నువ్వు అలా అన్నీ మార్చుకొని వస్తే ఎలా గుర్తుపట్టేది చెప్పుడు తమ్ముడు? మెంటల్ అక్కనే పో, నాకేంది. ఏమన్నా అనుకోరి, మా తమ్ముళ్ళే కదా అనేది. నీకు మెంటల్ చెప్పింది లే నవత గారు, మీకు ఎలా తెలుసు? నాక ఎలానో చూసా, తెలిసింది. మెంటల్ అని కోపంగా చూస్తున్నాడు భరత్ పండు తమ్ముడు అయితే. చూసుకో తమ్ముడు, చూడు, చూస్తే ఏమవుతుంది? మాకు పోయకుండా నువ్వు తాగుతావు. ఇద్దరు మెంటల్ అక్కలు ఉన్నారు, అలా కళ్ళు తీసుకుపోతా తాగిపిస్తానైతే లేదు. ఏమైనా నువ్వు ఒక్కడివి తాగాలి, తలకాయ పట్టిందని చెప్తున్నావు. ఇంకా పండు తమ్ముడు తిన్నావా? ఈరోజు ఏం కర్రీ? మాదైతే చికెన్, బగారన్నం చికెన్. మీదేంటిది? శ్రీశైలం తమ్ముడు మీదేంటిది? మీరు కాదు నవత గారు, మెంటల్ ఇంకొకరి. ముందుగా మెంటల్ అక్క ఆమె చెప్పింది మీకు. నాకు మెంటల్ అక్క చెప్పలేదు, స్వప్న చెప్పలే నాకు. స్వప్న అసలు లైవ్కే రాలేదు, నేనే చూసా మా తమ్ముడు ఐడిలోకి వెళ్ళి. పండు తమ్ముడు ఐడిలోకి వెళ్ళి చూసా నేను. గుర్తుపట్టాలి, ఇప్పుడు చూపించాలి మీకు. వీడెవడు? పండు కాదా? పండు కాదా వీడు? పండు ముదిరాజ్ ఎవరు? 6 వీడియోస్ పెట్టాడు. శ్రీశైలం బ్రో మళ్ళీ రాను లైవ్. ఎందుకు నవ్వుతున్నావు తమ్ముడు? ఎందుకు రావు? ఏ మెసేజ్లు డిలీట్ చేయకండి, డిలీట్ చేస్తే వాచ్ టైం ఎవరు తగ్గుద్ది. ఎందుకు డిలీట్ చేస్తున్నారు? శ్రీధర్ పంబర్తి అంటే హాయ్ అండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. శ్రీధర్ గారు వెల్కమ్ టు అవర్ లైవ్. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కాదు నవత గారు, ఇంకొక ఆమె ఉంది కదా మెంటల్ అక్క, ఆమె చెప్పింది పండు అని. మీకు తెలియదు అతను పండు అని? అవునా, నాకు తెలుసు. ఇగో నేను ఐడీలో చెక్ చేసా. ఎవరి విలేజ్ నేమ్? నాది హైదరాబాద్ అండి. ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళండి, వీడియో చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ చూడండి, బాగుంటాయి. ఇగో ఎవరిది వీడియో? పండు తమ్ముడిదే కదా. పండు తమ్ముడు నువ్వు లైవ్కి ఎందుకు రాను అని అంటున్నావు, మళ్ళీ లైవ్కి రానని ఎక్కడ వెళ్ళిపోయినావు తమ్ముడు? రా, మెసేజ్ చెయ్యి. ఉంటే హైడ్లో ఉండకు తమ్ముడు, మెసేజ్ చెయ్యి ప్లీజ్. మెంటల్ అక్క నీ మీద అలిగిందంట, నీ లైవ్కి రానని చెప్పింది. అవునా? ఎందుకు నా మీద ఎందుకు కలిగింది? నేనేమన్నామని? ఓకే బాయ్ అంటున్నారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి, లైక్ వచ్చేసరి. నేనేమన్నా తమ్ముడు? నాకు ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉంది చిన్నోడిది. ఫైనల్ మ్యాచ్ ఉంటే గ్రౌండ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చా, అందుకే రాలేదు. లేకపోతే నేను లైవ్కి రాకుంటుంటానా? నేను ఏదన్నా వర్క్ ఉంటేనే రాను.
అలా చేస్తేనే కోపం వస్తుంది. నేను కూడా చెప్తా, సైడ్లో ఉండి చూస్తుంది. అమ్మో తిక్కలది, నిజంగా మెంటల్దే.